హాయ్ చిన్నారులు, ఈరోజు కథకి స్వాగతం. అనగనగా ఒక పార్కు ఉండేది. అందులో గ్రీనీ అనే ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన క్రీపీ అనే ఒక పక్షి ఉండేది. వాళ్ళిద్దరూ రోజు సంతోషంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. క్రీపీ రోజు బాగా పాటలు పాడుతూ గ్రీనీని అలరిస్తూ ఉండేది. కానీ ఆ పార్కుకి వచ్చిన పిల్లలు చెత్తను అక్కడ వేయడంతో కొన్ని రోజులకి గ్రీనీ దగ్గుతూ గాలి మురికి అయ్యింది అని అన్నాడు. క్రీపీ కూడా బాధతో పాడలేకపోయింది. ఒకరోజు చింటూ, వాణి అని ఇద్దరు పిల్లలు పార్కు వచ్చారు. వారు ఆ పార్కుని గమనించి పార్కును మొత్తం అశుభ్రంగా ఉంది అని తలచి ఆ పార్కుని మొత్తం శుభ్రం చేశారు. చెత్త తీసేసి చెట్లకు నీళ్లు పోశారు. గ్రీనీ మంచి గాలితో, క్రీపీ మంచి పాటతో ఆ ఇద్దరు పిల్లలకి వాళ్ళ కృతజ్ఞతలను తెలిపాయి. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ సంతోషంగా గడిపారు. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే అందరం ఆరోగ్యంగా ఉంటాము. ఇది మనది కాదు అని అనుకోకూడదు.